హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ ఆడియన్స్కి అయితే పెద్ద గుడ్ న్యూస్ అనమాట. బీబీ ఉత్సవం ఎప్పుడైనా అందరం అయితే చాలా ఎదురు చూస్తున్నాం కదా. సో రీసెంట్గా అయితే సిరి శ్రీహాన్లు వైజాగ్లో బ్యూటీది ఒకటైతే ఓపెన్ చేశారు కదా క్లినిక్. అక్కడైతే రిపోర్టర్స్ బీబీ ఉత్సవం ఎప్పుడు అనేసి వీళ్ళందరినీ అడగగా వీళ్ళైతే త్వరలోనే బీబీ ఉత్సవం ఉంది, మీ అందరి ముందుకైతే మేమందరం కలిసి వస్తామని పెద్ద గుడ్ న్యూసే చెప్పేశారనమాట. అయితే ఎప్పుడు ఉన్నట్టయితే బీబీ ఉత్సవం ఈసారి ఉండదు. ఈసారి అయితే మామూలుగా ఉండదు అన్నట్టు ఉండబోతుందనమాట. ఇంకా ఇన్‌స్టాలో అయితే నిఖిల్ అయితే ఒక స్టోరీ పెట్టి హింట్ అయితే ఇచ్చేశాడు. మా టీవీ షో అనేసైతే స్టోరీలో పెట్టేశాడనమాట. అదే బీబీ ఉత్సవం. ఈసారి అయితే అందరూ అన్ని సీజన్స్‌లోకెళ్ళి గూడా రాబోతున్నారు. ఈసారి అయితే గ్రాండ్‌గా చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయారు. ఇంకా ఏదో సర్ప్రైజ్ ఉందనేసి అయితే అంటున్నారు. మరి ఆ సర్ప్రైజ్ ఏంటో తెలీదు. BB8 నిఖిల్‌కి అయితే పెద్ద సర్ప్రైజ్ ఉంది అనేసి చాలామంది అయితే అంటున్నారు. మరి అదేంటో తెలుసుకోవాలనుకుంటే మనం ఆ షో వచ్చిన వరకు అయితే చూడాలి. మోస్ట్లీ ఈ వీక్ లేకపోతే నెక్స్ట్ వీక్ అయితే ఉండబోతుంది. షూటింగ్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందంట బీబీ ఉత్సవం. మరి మీరు ఎవరి గురించి ఎక్కువగా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసేసండి. అలాగే బీబీ కంటెస్టెంట్స్ కూడా ఎప్పుడు రీయూనియన్ అవుదాం అనేది చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కిర్రాక్ సీత అయితే తన ఇన్స్టాగ్రామ్ లైవ్లో అయితే మొన్ననే చెప్పేసింది బీబీ ఉత్సవం అయితే ఉందనేసి. ఈసారి అయితే బీబీ ఉత్సవంలో అన్ని సీజన్స్ విన్నర్స్కి అయితే ఒక స్పెషల్ గేమ్ అయితే ఉండబోతుందంట. మరి ఆ స్పెషల్ గేమ్లో ఎవరు గెలుస్తారో కూడా చూడాల్సిందే. అలాగే పల్లవి ప్రశాంత్ కూడా రీసెంట్గా ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో. అదైతే వైరల్గా మారింది. వీళ్ళు నలుగురు కలిసి దిగిన ఫోటోని అయితే పెట్టడం జరిగింది. మీరైతే ఎక్కువగా ఏ కంటెస్టెంట్ గురించి వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసేసేయండి. ఇలానే మరిన్ని వీడియోస్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి.